వరల్డ్ ఫారెస్ట్ రేంజర్ డే సందర్భంగా నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు. అడవులు మన భవిష్యత్తుకు నాందని, వాటి పరిరక్షణ మన బాధ్యతని, దీనికి అందరి భాగస్వామ్యం కావాలని అన్నారు. రోజువారీ విధుల్లో వన్యప్రాణుల సంరక్షణ, అడవిలో మొక్కల పెంపకం వంటి ఎన్నో బాధ్యతలున్నాయని వివరించారు. అడవిలో విధులు నిర్వహించేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్పుకొచ్చారు. ఈ రోజు జూలై 31 రోజు ప్రపంచ రేంజర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటామండి. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే ప్రపంచవ్యాప్తంగా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్టాఫ్ వాళ్ళు చేసే కృషికి, వాళ్ళు చేసిన త్యాగాలని గుర్తించడం అండి. హ్మ్. ఇండియాలో సెప్టెంబర్ 11 ఫారెస్ట్ మార్టియర్స్ డే జరుపుకుంటాము. ఈ 2 రోజులది ఒకటే ఉద్దేశ్యము. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనేది చాలా సమస్యలు ఎదుర్కొంటుంటుంది. ముఖ్యంగా ఇండియాలో అయితే మనము ఎంక్రోచ్‌మెంట్ ఆపడము, వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ పోచింగ్ ఆపడము, ఇల్లీగల్ శాండ్ అవన్నీ దందాలు ఆపడం అవన్నీ చేస్తుంటాము. సో, ముఖ్యంగా ఏందంటే ఈ ఈ ఈ రకమైన లా ఎన్ఫోర్స్‌మెంట్ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్టాఫ్ అనేది చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటుంటాము. సో, పోయిన సంవత్సరం, ఇంతకుముందు సంవత్సరం ఇట్లాంటి ఒక ప్లాంటేషన్ డ్యామేజ్ అడ్డుకుంటుంటే శ్రీనివాస్ రేంజ్ ఆఫీసర్ అనేటాయన్ని ఆయన్ని చంపేయడం జరిగింది. సో, ఇట్లాంటి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్టాఫ్ ఇట్లాంటి కష్టమైన పరిస్థితులలో ఇవన్నీ ఎదుర్కోవడం జరుగుతుంది. సో, వీటినన్నిటిని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రేంజర్స్ డే అనేది మనం జరుపుకుంటుంటాం. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కృషిని గుర్తించడము, ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడము, వైల్డ్ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడము. సో, ఇవన్నీ అవగాహన కోసం ప్రపంచ రేంజర్స్ డే అనేది జరుపుకుంటాం. రవికిరణ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నర్సంపేట్, వరంగల్ డిస్ట్రిక్ట్.